వీక్షక మహాశైలందరికీ దేవుని నామమున వందనములు తెలియజేస్తున్నాను. గడిచిన వీడియో తర్వాత భాగం ఈరోజు మనం చెప్పుకుందాం. డివైన్ ప్లాన్ ఆఫ్ ది ఏజెస్ అనే వీడియోలో 1-2 సిరీస్ మనం విన్నాం. ఇప్పుడు ఈ వీడియో 3వ భాగానికి వద్దాం. 2వ వీడియో చివరిలో ప్రకటన 21:1తో మనం ఆపాం. అక్కడ ఏముందంటే, And I saw a new heaven and new earth, for the first heaven and first earth were passed away. నేను ఒక నూతన ఆకాశాన్ని నూతన భూమిని చూశాను. అక్కడితో పాత ఆకాశం పాత భూమి లయమైపోయింది అని చెప్పబడుతుంది. నిజానికి ఇప్పుడు లయమైపోవడం అంటే నాశనం అయిపోవడం అనో, భూమి పేలిపోవడమో, భూమి నాశనం అయిపోవడం అనో కాదు. కానీ భూమి మీద ఉన్న సమస్తమైన దుశ్చర్యలు, సైతాన క్రియలన్నీ కూడా లయం చేయబడతాయి. భూమి మీద సైతాన క్రియలు లయం చేయబడాలి అంటే ముందు భూమి మీద మనుషుల్ని ప్రభావితం చేస్తున్నటువంటి ఆకాశంలో ఉన్న దుష్ట శక్తులు, వాటిని మనం ఈవిల్ స్పిరిట్స్ అంటాము. అంధకార సంబంధమైన అధిపతి చేత పరిపాలింపబడుతున్న ఆకాశంలో ఉన్న ఆ శక్తులన్నిటినీ నాశనం చేస్తారు ప్రభువారు. ఆ విధంగా అవి నాశనం అయినప్పుడు వాటి ద్వారా ప్రభావితం అయ్యే భూమి మీద ఉన్న జనులు కూడా శుద్ధీకరింపబడతారు. ఆ విధంగా భూమి మీద ఉన్న సమస్త జనులు మంచివారుగా మారుతూ భూమి నీతి రాజ్యాన్ని నెలకొల్పే విధంగా మార్చబడుతుంది. ఆ విధంగా మార్చబడిన భూమినే నూతన భూమి అంటారు. ఆ విధంగా దుష్ట శక్తులు లేని ఆకాశాన్ని ఎప్పుడైతే మనం చూస్తామో దాన్ని ఆకాశం కూడా కొత్త ఆకాశం అని పిలువబడుతుంది. ఇది ప్రకటన 21:1 యొక్క భావన. చూడండి, ఆ విధంగా తయారు చేయబడిన భూమి ఈ పిక్చర్లో లాగా చాలా స్వచ్ఛంగా, నీట్గా, ఏ తారతమ్యాలు లేని జీవన విధానం భూమి మీద కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు దిస్ న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్ గురించి యెషయాలో ఏం చెప్పారో చూద్దాం. నూతన ఆకాశము నూతన భూమి గురించి యెషయా 65:17లో, ఫర్ బిహోల్డ్ ఐ క్రియేట్ ఎ న్యూ హెవెన్స్ అండ్ ఎ న్యూ ఎర్త్, నేను కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని తయారు చేస్తాను. అండ్ ఫార్మర్ హెవెన్ అండ్ ఎర్త్ షెల్ నాట్ బి రిమెంబర్డ్, పాతదైనటువంటి ఆకాశము భూమి అసలు జ్ఞాపకానికే రాదు. అంత మంచి జీవితంలోకి మనం అంతా వెళ్ళిపోబోతున్నాం. నాట్ కమ్ ఇన్ టు మైండ్, మన మెదడులోకి ఆ ఆలోచనే రాదట. అంతగా మనం మార్పు చెందిన ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. నీతి రాజ్యంలోకి మనం వెళ్ళిపోయినప్పుడు ఈ గడిచిన కాలంలో మనం అనుభవించిన బాధలు, కష్టాలు, పక్కోడు మోసం చేస్తాడేమో అని భయం, పక్కోడి మీద వాడు ఎవడైనా మన మీద దాడి చేస్తాడనే భయం, ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక బట్టల షాప్కి వెళ్ళామంటే ఆడు మనం మోసం చేస్తాడేమోనని భయంతోనే ఆ బట్టలు కొనుక్కుంటాం. ఒక కిరాణా షాప్కి వెళ్ళామంటే వాడు మనల్ని అన్యాయం చేస్తాడేమో, వాడు మనల్ని మోసగిస్తాడేమో భయంతోనే ఆ కిరాణా సామాన్లు కొనుక్కుంటాం. ఈ అలర్ట్నెస్ రాబోయే లోకంలో మనకు ఉండదు. అంటే కొత్త ఆకాశం కొత్త భూమి అంటే ఎంత తీయగా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇకపోతే ఈ విధంగా రావడానికి దిస్ ఈజ్ ద న్యూ ఇన్విజిబుల్ స్పిరిచువల్ రూలర్షిప్ అంటాడు. ఇంతకుముందు మనకి ఇన్విజిబుల్ ఈవిల్ స్పిరిట్స్ రూల్ చేసేవి మానవ జీవితాలన్నింటినీ. ఇప్పుడు ఇన్విజిబుల్ స్పిరిచువల్ రూలర్షిప్ అంటే ఇప్పుడు కూడా కంటికి కనబడని ప్రపంచమే అది. కంటికి కనబడిన శక్తులు ఇప్పటి వరకు మనం ఉన్న భూమిలో మనల్ని ఆపరేట్ చేస్తున్న అవి దుష్ట శక్తులు. ఇప్పుడు మనల్ని కంటికి కనబడని మంచి శక్తులు అంటే హోలీ స్పిరిట్స్ ద్వారా మనం నడిపింపబడతాం. మన మెదళ్ళన్నీ కూడా ఇప్పటి వరకు దేనికి యాక్సెస్ అయి ఉన్నాయి? ఈవిల్ స్పిరిట్స్ యొక్క ఆలోచనలకు యాక్సెస్ అయి ఉంటాయి. రాబోయే కాలంలో మన మెదళ్ళన్నీ కూడా హోలీ స్పిరిట్ యొక్క డైరెక్షన్కి యాక్సెస్ అయి ఉంటుంది. అందువలన అప్పుడు మనం పక్కోడిని మోసం చేయాలి, ఎదుటోడిని మోసం చేయాలి, ఇక్కడ అన్యాయంగా సంపాదించుకోవాలి, స్వార్థపూరితమైన ఆలోచనలు ఇవన్నీ కూడా మనకు లయమైపోతాయి అన్నమాట. అప్పుడు భూమి మీద ఉండేది విజిబుల్ రూలర్షిప్ ఆఫ్ ద హ్యూమన్ రూలర్షిప్ అంటారు. భూమి మీద మనుషులు పరిపాలిస్తూ ఉంటారు. ఆ మనుషులు దైవ చిత్తానుసారం పరిపాలిస్తూ ఉంటారనమాట. ఆకాశంలో ఉండి మనకి మెసేజెస్ వస్తాయి. ఆ ఇన్స్పిరేషన్ ఎవరు ఇస్తున్నారు? ఇన్విజిబుల్ ఫార్మ్లో ఉన్నటువంటి స్పిరిట్స్ ఇస్తాయి. ఎవరున్నారు అక్కడ? యేసు ప్రభు వారు, ఆయనతో వచ్చిన వేలాది మంది దూతలు.
మనకు వాక్యంలో రాసి ఉంటుంది కదా, వాళ్ళు ఆకాశంలో ఉంటారు, మనం భూమి మీద ఉంటాము, మన పరిపాలకులు భూమి మీద ఉంటారు. ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కంటికి కనిపిస్తారు, ఆకాశంలో ఉన్నవారు కంటికి కనపడరు. వాళ్ళు కావాలంటేనే వాళ్ళు కంటికి కనపడగలరు, ఇప్పుడు దేవదూతలలాగా, లేకపోతే వాళ్ళు కంటికి కనిపించరు అనమాట. ఆ ప్రకారం ఇక్కడ నడిపింపబడుతూ ఉంటుంది. ఇదే విషయాన్ని దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాల్లో కూడా తెలియజేయబడింది. ఐ సా ఇన్ ద నైట్ విజన్స్, నేను రాత్రి కొన్ని దర్శనాలు చూశాను. అండ్ బిహోల్డ్ లైక్ ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ విత్ ద క్లౌడ్స్ ఆఫ్ హెవెన్, గొప్ప మేఘాల మీద మనిషి కుమారుని వల్ల ఒక ఆయన మనం చూశాను. అండ్ కేమ్ టు ద యాన్షియంట్ డేస్, ఇంత ముందు కనిపించినట్లుగానే. అండ్ దే బ్రాట్ హిమ్ నియర్ బిఫోర్ హిమ్, ఆయన ముందు మనం తీసుకెళ్ళినప్పుడు. అండ్ దెర్ వాజ్ గివెన్ హిమ్ ఎ డొమినియన్, ఆయనకి ఒక రాజ్యం అప్పగింపబడుతుంది. అండ్ గ్లోరీ, ద కింగ్డమ్ దట్ ఆల్ పీపుల్, నేషన్స్ అండ్ లాంగ్వేజెస్ షుడ్ సర్వ్ హిమ్, సమస్త ప్రజలు, సమస్త దేశాలు, సమస్త భాషలు మాట్లాడేవారు ఆయనకి ఇవ్వబడతారు. ఆయన వారిని పరిపాలన చేస్తాడంట. హిస్ డొమినియన్ ఈజ్ అండ్ ఎవర్ లాస్టింగ్ డొమినియన్, ఆయన పరిపాలించే పరిపాలన నిత్యము ఉండేటట్టుగా ఉంటుందని రాశారు. అండ్ విచ్ షల్ నాట్ పాస్, ద కింగ్డమ్ దట్ విచ్ షల్ నాట్ బి డిస్ట్రాయిడ్, అది ఎప్పటికీ నాశనం కాని రీతిలో ఆ రాజ్యం విస్తరింపబడుతుంది అని చెప్పి దానియేలు గ్రంథంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆ రాజ్యమే నూతన ఆకాశము, నూతన భూమి అయి ఉన్నదని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. హియర్ ఈస్ వన్ లైక్ సన్ ఆఫ్ మ్యాన్ బీయింగ్ గివెన్ ఎవర్ లాస్టింగ్ డొమినియన్ కింగ్డమ్ ఆఫ్ పీపుల్. ఈ విషయాన్ని మీరు గమనించండి. ప్రభువారు పిలాతు ముందుకు తీసుకురాబడతారు సిలువ వేసే ముందు. అక్కడ ఒక మాట అంటారు ప్రభువారు, మనం గుర్తుపట్టుకోవాలి. ఆయన ట్రయల్కి తీసుకురాబడతారు కదా సిలువ వేసే ముందు. అక్కడ ఏమవుతుందంటే యోహాను 18వ అధ్యాయం 36వ వచనంలో, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్తారు ప్రభువారు. దానిని చూసి మనం ఏమనుకుంటామంటే ప్రభువారి రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైంది, అది ఎక్కడో ఆకాశంలో ఉంటుంది అని అనుకుంటాం. కానీ ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, నా రాజ్యము రెండవ ప్రపంచానికి సంబంధించింది కాదు. ఈ రెండవ ప్రపంచం అనేది సైతానికి సంబంధించింది. సైతాన్ రూల్ చేస్తున్నాడు రెండవ ప్రపంచాన్ని, అంటే రెండవ లోకాన్ని. మనం మాట్లాడుకుంటున్నాం కదా, మొదటి లోకం నీటిలో మునిగిపోయింది, రెండవ లోకం ఇప్పుడు నడుస్తుంది అని అంటున్నాం కదా. ఇప్పుడు నడుస్తున్న రెండవ లోకము నాకు సంబంధించింది కాదు అని చెప్తున్నాడు ప్రభువారు. అంటే మూడవ లోకం నాకు సంబంధించింది. ఈ మూడవ లోకం ఏది? ఇందాక పౌలు గారు చూశారంటున్నారు కదా, 14 సంవత్సరాల క్రితం నేను ఒక వ్యక్తి పైకి వెళ్ళడం చూశాను, అతను మూడో ఆకాశంలో జరిగే సంఘటనలన్నీ విన్నాను, అవి చెప్పడానికి సఖ్యము కానివి అని చెప్తారు కదా ఆయన. ఆ మూడవ లోకం, ఆ మూడవ లోకానికి సంబంధించిందే నా రాజ్యం అంటాడు. కానీ ఈ లోకాలన్నీ ఆకాశంలో ఉండవు, అవన్నీ భూమి మీద ఉంటాయి. కాబట్టి ప్రభువారు చెప్పిన నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అంటే రెండవ లోక సంబంధమైంది కాదు, నాది మూడవ లోక సంబంధమైంది అని అర్థం. ఆయన మర్మంగా ఈ మాట చెప్పారన్నమాట. ఇక many have failed to understand the grasp that is have thought Jesus was referring to the kingdom in the heaven. పరలోకంలో ఉన్నదని అనుకుంటాం, కానీ అది అక్కడ లేదు, భూమి మీదనే ఆ మూడో లోకం కూడా ఉంటుందని తెలియజేస్తున్నది ఈ వాక్యం. అండ్ there is to be a new earth and new earth too with its 4 parts in the law. కాబట్టి ఈ నూతనంగా మనం చూడబోయే ఈ లోకంలో కూడా 4 విభాగాలు ఉంటాయండి. ఆ 4 విభాగాలు ఇంతకుముందు చూసాం కదా. రెండవ లోకంలో ఏమేమి చూసాం మనం? పొలిటికల్ సిస్టమ్ చూసాము, గవర్నమెంట్ చూసాము, ఫైనాన్షియల్ సిస్టమ్ చూసాము, రిలీజియస్ మత సంబంధమైన సిస్టమ్స్ చూసాము, అలాగనే సోషల్ సిస్టమ్స్ కూడా చూసాము. ఈ 4 సిస్టమ్స్లో ఇంతకుముందు కరప్షన్ చేరిపోయింది, అందులో అవినీతి చేరింది. అవినీతి చేరడం వలన మొత్తం లోకమంతా నాశనం అయిపోయింది, లోకమంతా సైతానుడి చేత పరిపాలింపబడింది. ఇప్పుడు ఇవే ఈ 4 సిస్టమ్స్లో దేవుని ఆత్మ పనిచేస్తుంది. అది మనం తెలుసుకోవాల్సిన పాయింట్. మళ్ళీ ఈ మూడవ లోకంలో కూడా ఈ 4 ఉంటాయి. మనమేమి కొత్త లోకానికి వెళ్ళిపోయి అక్కడ పని పాటు ఉండదు, ఎంతసేపు వాలుగుల చెట్లు పట్టుకుని ఊపుకొని హల్లెలూయా హల్లెలూయా అనుకుంటామని మనం లేఖనాల్లో చదివిన మాటలు అవి మర్మగర్భంగా రాయబడిన మాటలు, కానీ అవి లిటరల్గా మనం తీసుకుని అంతేగాలు మనం ఆకాశంలోకి వెళ్ళి ఇంతే చేస్తాం అనుకోకూడదు.
మూడో లోకంలో కూడా రెండవ లోకంలో మనం ఎలా జీవిస్తున్నామో అలాగే జీవిస్తాము. అక్కడ కూడా ఈ 4 సిస్టమ్స్ ఉంటాయి. ఇందాక మనం మాట్లాడుకున్న 4 సిస్టమ్స్ చూద్దాం డీటెయిల్డ్గా దాని గురించి. మాథ్యూ 8:11 సిట్ డౌన్ విత్ అబ్రహాం అండ్ ఇస్సాక్, యాకోబ్ అండ్ జాక్ అండ్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్. చూసారా, నేను ఆ మూడవ లోకంలో మనం అబ్రహాం, ఇస్సాక్, యాకోబులతో కూర్చుంటాము, దేవుని రాజ్యంలో మనం వాళ్ళని చూస్తామని చెప్పి రాసి ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు అప్పుడు? వాళ్ళు ఆల్రెడీ పరలోకంకి వెళ్ళిపోయారు కదా అని ఇప్పుడు మనం అడుగుతాం. కానీ వాళ్ళు అప్పుడు పునరుద్ధానం అవుతారు. పునరుద్ధానమైన భూమి మీద పునరుద్ధానమైన వారిలో ఉంటారు. వాళ్ళే భూమిని పరిపాలిస్తూ ఉంటారు. ఇజ్రాయేలీలు ఏదో ఒక రోజు ప్రపంచం అంతా పరిపాలిస్తారని మనకి ఇప్పుడు చెప్పబడుతుంది కదా యూట్యూబ్లో, వేరే వేరే ఛానల్స్లో. లేఖనం ఏం చెప్తుందంటే ఈ ఇజ్రాయెల్ కాదు, బెంజమిన్ నెతన్యాహు గారు పరిపాలిస్తున్న ఇజ్రాయెల్ కాదు భూమి అంతా స్వాధీనం చేసుకునేది. ఈ అబ్రహాం, ఇస్సాక్, యాకోబు వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. ఎందుకంటే హెబ్రీ 11 వీళ్ళకే వాగ్దానం చేయబడింది. కీర్తన గ్రంథంలో కూడా వీళ్ళకే ఆ దేశం మొత్తం ప్రపంచం అంతా మీ పరిపాలనలోకి వస్తుందని వాగ్దానం చేయబడింది. కాబట్టి ఈ వాగ్దానాన్ని అనుసరించి ఈ పితరులు, విశ్వాస వీరులను మనం ఎవరినైతే పిలుచుకుంటున్నామో వాళ్ళు భూమి అంతా వారి పరిపాలనలోకి తీసుకుంటారు. ఇంతేకాదు, ఇప్పుడు మనం మాథ్యూ 8:11 చూసాం కదా, అదే విషయాన్ని కీర్తనకారుడు కూడా చెప్పాడు. చూడండి, 45వ కీర్తన 16 ఇన్స్టెడ్ ఆఫ్ దేర్ ఫాదర్స్ షల్ బీ దైర్ చిల్డ్రన్. ఈ మాట ఎవరెవరితో అంటున్నారు తెలుసా? నీ పితరులకు బదులుగా నీ కుమారుల్ని చూస్తావు అంటారు. whom they may take princes in all the earth. నీ పితరులకు బదులుగా నీ కుమారులు లోకమంతా పరిపాలన స్వాధీనం చేసుకుంటారు అని చెప్పబడింది. ఎవరు చెప్పారు అంటే యేసు ప్రభు వారితో దేవుడు చెప్పాడు ఈ మాట. నీ పితరులు అంటే ప్రభువారి పితరులు ఎవరు? అబ్రహాం, ఇస్సాక్, యాకోబు వాళ్ళు కదా. నోవాహు, ఆదాము వీళ్ళు కదా ఆయన పితరులు. వాళ్ళ పితరులకు బదులుగా వాళ్ళ కుమారులు తీసుకుంటారంటే ఇప్పుడు ఆ పితరులే మళ్ళీ పరిపాలిస్తారని 45వ కీర్తనలో రాశారు. అంటే వీళ్ళు ఏమవుతారంటే వీళ్ళు పునరుద్ధానం అయ్యేటప్పుడు వీళ్ళు ఎవరి ద్వారా పునరుద్ధానం అవుతారు? ప్రభువు ద్వారానే పునరుద్ధానం అవుతారు. చనిపోయిన వాళ్ళందరినీ లేపే శక్తి ఈయనకే ఇస్తాడు. పునరుద్ధాన శక్తి ఈయన దగ్గరే ఉంది. కాబట్టి ప్రభువారు వాళ్ళందరినీ పునరుద్ధానం పరిచినప్పుడు ఎవరి చేతైతే మనం జన్మింపబడ్డామో, ఎవరి చేతైతే మనం పునరుద్ధానం పొందామో ఆయన మనకి తండ్రి అవుతాడు. మన పితరులు మనకు కుమారులు అవుతారు. ఎప్పుడు? వాళ్ళు మనకు పుట్టినప్పుడు, మన భాషలో ఇప్పుడు లోకంలో అయితే. కానీ దేవుని రాకడ సందర్భంలో జరిగేటప్పుడు పునరుద్ధానం అయ్యేది. ఎవరు పునరుద్ధానం చేస్తున్నారు? వాళ్ళందరినీ యేసు ప్రభు పునరుద్ధానం చేస్తాడు. ప్రభువారు పునరుద్ధానం చేసేటప్పుడు పునరుద్ధానం అయిన వారందరూ కూడా ప్రభువారికి కుమారులు అవుతారు. అదే మాట ఇక్కడ రాస్తున్నారనమాట 45వ కీర్తనలో. దై ఫాదర్స్ షల్ బీ దై చిల్డ్రన్. నీ ఫాదర్స్ అందరూ నీకు పిల్లలు అవుతారు. వాళ్ళు ఏం చేస్తారు? భూమి అంతా స్వాధీనపరుచుకొని దాన్ని పరిపాలిస్తారు అని చెప్తారు. వీళ్ళనే మన భాషలో మనం యాన్షియంట్ వర్తీస్ అంటాము. ఈ విషయాలు హెబ్రీ 11 డీటెయిల్డ్గా రాయబడింది. మీరు ఆ అధ్యాయాన్ని తర్వాత చదువుకోవచ్చు ఈ వీడియో చూసిన తర్వాత. when he come into the flesh there will be dead. they are all dead now and they are dead then also. వాళ్ళందరూ ఇప్పుడు అందుకే అంటాడు దావీదు సమాధి ఇప్పుడు మన మధ్యలోనే ఉన్నది కదా అంటాడు. అలాగా వాళ్ళు ఇంకా పునరుద్ధానపరచబడలేదు. ప్రభువారు వచ్చినప్పుడు పునరుద్ధానపరచబడతారు. మనం లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాలేరు అనే మాట కూడా హెబ్రీ 11 ఉంటుంది. మీరు గమనించండి ఈసారి. అలాగనే when the time comes so the Christ shall be made alive. ప్రభువారే వారిని పునరుద్ధానపరుస్తారన్న విషయం ఎక్కడుంటుందంటే 1 కొరింథీ 15:22 ఉంటుంది. మీరు గమనించండి. they will raise up from the dead in the hands of Jesus. యోహాను 11:25 కూడా ఆయన ప్రభువారి చేతుల్లోనే వాళ్ళందరూ పునరుద్ధానపరచబడతారు అని చెప్తారు. who will then be the second Adam and they will be his children. కాబట్టి రెండవ ఆదాముకి పునరుద్ధానపరచబడిన వారంతా బిడ్డలవుతారు. ఇప్పుడు వరకు మనం ఎవరి బిడ్డలు? మొదటి ఆదాం బిడ్డలమై ఉన్నాం. మొదటి ఆదాం బిడ్డలందరికీ మరణం ప్రాప్తించింది. కానీ రెండో ఆదాంకి పుట్టిన బిడ్డలందరికీ నిత్యజీవం లభిస్తుంది. ఎందుకంటే ఆయనే లేపుతాడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి,
మొదటి ఆదాము శాపగ్రస్తుడు కాబట్టి ఆయనకి మనం పుట్టినప్పుడు మనం మరణం అనే శాపాన్ని పొందుకున్నాము. రెండవ ఆదాము పరిశుద్ధుడు కాబట్టి ఆయనకి మనం పుట్టినప్పుడు మనం నిత్య జీవానికి వారసులు అవుతాం. ఇది లాజికల్ పాయింట్ అక్కడ. అండ్ ద రివార్డ్ దేర్ విల్ రిసీవ్, వాళ్ళందరూ పునరుద్ధానపరచబడిన వాళ్ళందరూ ప్రిన్సెస్ అవుతారు, అంటే రాజకుమారులు అవుతారు. వాళ్ళు రాజకుమారులు అయ్యి ఎక్కడ పరిపాలిస్తారంటే విజిబుల్ రూలర్షిప్ ఆన్ ద ఎర్త్, భూమి మీద మనకి ప్రత్యక్షంగా కనబడి వాళ్ళు మనల్ని పరిపాలిస్తారు. ఇప్పుడు మన ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు ఎలా కనిపిస్తున్నారో భూమి మీద, అలాగనే వాళ్ళు మనల్ని పరిపాలిస్తారు. మనం చూస్తాం వాళ్ళందరినీ, సొలొమోన్ని చూస్తాము, దావీదుని చూస్తాము, ఇంకెవరెవరు రాజులు ఉన్నారో 40 మంది రాజులు, ఇంకా విశ్వాస వీరుల లిస్టులో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం చూడడం జరుగుతుంది. ఎంత అద్భుతమైన విషయం దేవుని ప్రణాళికలో ఉందో గమనించారా? అది అందుకనే ఈ దేవుని ప్రణాళిక తెలుసుకున్నప్పుడు మనకు అనేకమైన విషయాల్లోంచి కన్ఫ్యూషన్లో ఉన్న మన మెదడులన్నీ బయటకు వస్తాయి. కాబట్టి ఇవి లోకంలో జరిగే పొలిటికల్ సిస్టమ్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం, రాజకీయ వ్యవస్థ గురించి మాట్లాడుకున్నాం. పునరుద్ధానులైన వాళ్ళు మనల్ని రాజ్యాధికారులుగా ఉండి మనల్ని రాజ్యంలో నడిపిస్తూ ఉంటారు. ఇక రిలీజియస్ సంబంధమైన విషయాన్ని చూద్దాం, అంటే మతపరమైన విషయం. ఈ మతపరమైన విషయాలు ఎలా ఉంటాయి అనేది జకర్యా 14:9 రాయబడింది. అండ్ ద లార్డ్ షాల్ బి ద కింగ్ ఓవర్ ద ఆల్ ఎర్త్, దేవుడే లోకమంతటి మీద రాజు అయి ఉంటాడు. ఇన్ దట్ డే దేర్ బి వన్ లార్డ్ అండ్ హిస్ నేమ్ ఈజ్ వన్. అప్పుడు లోకంలో ఇప్పుడున్నట్టుగా రకరకాల మతాలు, రకరకాల దేవుళ్ళు ఉండరు. ఒకే ఒక దేవుడు ఉంటాడు, లోకమంతా అనుసరించే దేవుడు ఆయనే అయి ఉంటాడు. ఆయన పేరు ఒకటే ఉంటుంది, ఒకే పేరుని అందరూ ఫాలో అవుతూ ఉంటారు. అనేకమైన పేర్లు కలిగిన దేవుళ్ళు కానీ దేవతలు కానీ మరి ఇంకప్పుడు భూమి మీద ఉండరు. ఒకే ఒక దేవుడు. మనందరినీ ఎవరు పునరుద్ధానపరిచారో వారినే మనం దేవుడిగా ఆచరిస్తూ ఉంటాము. దేర్ విల్ బి నో మోర్ కన్ఫ్యూషన్. ఇంకా దాని విషయంలో, మత విషయంలో కానీ దేవుడి విషయంలో కానీ మనం ఏమీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన విషయం లేదు. ఇక సోషల్ యాక్టివిటీస్ అండి, సాంఘిక వ్యవస్థ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఆల్ మ్యాన్కైండ్ ఆర్ ఈక్వల్లీ గెయిన్ దేర్ రైట్స్ అండ్ ప్రివిలేజెస్. ప్రతి మానవులకి సమానమైన హక్కులు మనం ఇప్పుడు ఉన్నాయని అంటాం కానీ ఎక్కడ ఏమీ లేవు. పెద్దవాడికి ఒక రూలు, చిన్నవాడికి ఒక రూలు, ధనవంతుడికి ఒక రూలు, బలహీనుడికి ఒక రూలు, వాడికి ఒక న్యాయం, మనకొక న్యాయం జరుగుతూ ఉంటుంది. కానీ ఆయన రాజ్యంలో ఈ సోషల్ సిస్టమ్ ఎంత కరెక్ట్గా ఉంటుందంటే ఆ పేదవాళ్ళు గొప్పవాళ్ళు అని తేడా ఏమీ ఉండదు, తక్కువ వాళ్ళు ఎక్కువ వాళ్ళు అని తేడా ఏమి ఉండదు. అందరినీ సమానం చేసి పడేస్తాడు. అప్పుడు అంబానీ లాంటి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు ఉంటారో అడుగు తినేవాడు కూడా ఆ స్థాయికి ఎదిగిపోతాడు, లేకపోతే అంబానీ అడుగు తినేవాడు స్థాయికి తగ్గిపోతాడు, లేదా ఇద్దరు కలిపి యావరేజ్లోకి వస్తూ ఉంటారు. అప్పుడు చూడండి ఎలా ఉంటుందో. ఒకడి చేత ఇప్పుడు మనం ఒకడి మీద ఆధిపత్యం చేయడానికి, వాడి మీద డామినేషన్ చేయడానికి ట్రై చేస్తున్నాం కదా, ఆ రోజు అది ఏమీ ఉండదు. ఎందుకు మనం డామినేషన్ చేస్తాము? మన పని మనిషిని మనం తక్కువగా ఎందుకు చూస్తాం? మన ఇంట్లో పని మనిషిని అంటే మనం జీతం ఇస్తున్నాము, వాళ్ళు మన దగ్గర పనిచేస్తున్నారనే ఫీలింగ్ మనలో ఉంటుంది. వాళ్ళలో ఏముంటుంది? నాకు వీళ్ళు జీతాలు ఇస్తున్నారు కాబట్టి నేను ఎంత చేయాలో అంతే చేస్తాను, ఎక్కువేం చేయాలి, నా డబ్బులకు తగినంత నేను చేస్తానని వాళ్ళ భావన ఉంటుంది. ఆ రోజు అలాంటి ఫీలింగ్సే ఉండవు. ఒకరినొకరు హెల్ప్ చేసుకునేది, ఒకరికొకరు సహాయం చేసుకునే రోజులు అవన్నీ. వాలంటరీగా అడగకపోయినా సహాయపడే మనస్తత్వం ఆ రోజు మనుషులు కలిగి ఉంటారు. దీని గురించి లేఖనం ఎట్లా చెప్తుందంటే చూద్దాం. యెషయా 40:4. యెషయా 40:4. ఎవ్రీ వ్యాలీ షల్ బి ఎక్సల్టెడ్, ఎవ్రీ మౌంటైన్ అండ్ హిల్ షల్ బి మేడ్ లో. ప్రతి లోయ పైకి లేపబడుతుంది, ప్రతి పర్వతము కిందకి తగ్గించబడుతుంది. అప్పుడు లోయలు పర్వతాలు సమానమైపోయి అంతా ఈవెన్ ల్యాండ్ అయిపోతుందని చెప్పాడు. ఇది అలంకారప్రాయంగా వాడబడిన మాట, కానీ ఇదంతా ఏంటంటే గొప్పలకి పేదవాళ్ళకి మధ్యలో తేడా ఏమి లేకుండా చేసేస్తుంది దేవుని రాజ్యం అని తెలియజేసే వచనం ఇది. ఇక అది సోషల్ సిస్టమ్. ఎకనామిక్ సిస్టమ్ 4. ఎకనామిక్ సిస్టమ్ అంటే బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది కదా, ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ. అది లేకుండా ప్రపంచం ఎక్కడికి నడవదు. ఈరోజు మన ఇల్లు కూడా ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేకపోతే ఇల్లు కూడా ఒడిదుడుకు గురవుతుంది. కాబట్టి ఈ ఆర్థిక వ్యవస్థ గురించి 65వ కీర్తన 21వ చెప్తాడు. అండ్ దే షాల్ బిల్డ్ హౌసెస్ అండ్ ఇన్హాబిట్ దెమ్. ఆ రోజు వాళ్ళు
గృహాలు కట్టుకుంటారు. ఆ కట్టుకున్న గృహంలో వాళ్ళే నివసిస్తారు. అండ్ దే షల్ ప్లాంట్ వైన్యార్డ్స్ అండ్ ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ దెమ్. వాళ్ళు పొలాలు దున్నుకుంటారు, పంటలు వేసుకుంటారు. ఆ పంట ఫలితాన్ని వాళ్ళే తింటారు. ఈరోజు మనం పంటలు వేసుకున్నా, మనం ఏం చేసుకున్నా వేరే వాడి మీద ఆధారపడి ఉంటాం. మనం జీతం చేసి సంపాదించి జీతంలో కూడా ట్యాక్స్ కడతాం. ఎవరికి? గవర్నమెంట్కి. మనం ఏదో పంట వేసుకున్నామంటే ఆ పంటలో కూడా మనం పేమెంట్ ఇచ్చేసేయాలి, ట్యాక్స్ కట్టేసేయాలి. అలాగనే మనం ఒక ఇల్లు కట్టుకున్నామంటే మన దగ్గర డబ్బులు లేకపోతే బ్యాంకు దగ్గర డబ్బులు తెచ్చుకుని ఇల్లు కట్టుకుంటాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మన కష్టాన్ని ఎవడో అనుభవిస్తున్నాడు, కూర్చున్నవాడు అనుభవిస్తున్నాడు మన కష్టాన్ని. ఆ రోజు ఆ విధమైన సిస్టమ్ ఉండదు. మన కష్టం తాలూకా ఫలితాన్ని మనమే తింటాం. ఎవడి కష్టానికి వాడే ఫలితం, ఆ ఫలితాన్ని వాడు ఎంజాయ్ చేస్తాడు. దట్ ఈస్ అవర్ ఎంజాయ్మెంట్ అనమాట ఆ రోజు. ఈరోజు అట్లా లేదు కదా మనకి. అది కూడా సమయం అంటే అది కూడా దేవుడు సరిచేస్తాడు. ఆర్థిక వ్యవస్థను కూడా ఆ విధంగా దేవుడు సరిచేస్తాడు. కాబట్టి ఆ రోజు శ్రమకి తగిన ఫలితం మనకు దొరుకుతుందని తెలియజేయబడుతుంది దేవుని రాజ్యంలో. ఇక ఎఫెసీ 3:21 చూద్దాం. Unto him be glory in the church by Christ Jesus throughout all ages, world without end. Amen. ఆయన మహిమ ఘనత పొందుకుంటాడని చెప్తారు. ఎందుకంటే ఆయన ద్వారానే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆయనే మన కోసం ఇంత త్యాగం చేసి ఈ విధంగా నడిపిస్తాడు. మనందరికీ ఈ 4 సిస్టమ్స్ని సరిచేసి మనందరినీ నూతన ఆకాశంలో, నూతన భూమిలో అంటే నూతన లోకంలో మనల్ని ప్రవేశపెట్టేది ప్రభువారే. కాబట్టి ఆయన అన్ని సర్వకాల సర్వావస్థలందరూ ఆయన శ్లాఘించబడతాడని ఇక్కడ తెలియజేయబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఎండ్ ఆఫ్ ద వరల్డ్ రిఫర్స్ దెన్ ఎండ్ ఆఫ్ ఎ ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ఇట్స్ టైమ్. అంటే ఈ వ్యవస్థలన్నీ కూడా సరిచేయబడిందే ఈ లోకం ముగింపు, రెండవ లోకం ముగింపు, నూతన లోకం ప్రారంభం అనేటప్పుడు ఈ రెండవ లోకం ముగింపు ఇదేనమాట. కాబట్టి దేవుడు ఇవన్నీ భూమి మీదే సరిచేస్తాడు. ఎక్కడో మనం పరలోకం వెళ్ళిపోయి అక్కడ ఏదో చేస్తామని మనం అనుకోవడానికి లేదు. కాబట్టి ఇప్పుడు మూడో ఆకాశం అంటే ఏంటో మీకు అర్థమై ఉంటుంది. 2 కొరింథీ 12:2లో ఇట్ రిఫర్స్ ద హెవెన్ ఆర్ ఇన్విజిబుల్ స్పిరిచువల్ రూలర్షిప్ ఆఫ్ ద థర్డ్ వరల్డ్. మూడో ప్రపంచం ఏ విధంగా అదృశ్యంగా ఉన్నటువంటి దేవదూతల చేత పరిపాలింపబడుతుందో, అదృశ్యంగా ఉన్న దేవదూతలు మనందరినీ ప్రభావితం, ఇప్పుడు ఈవిల్ స్పిరిట్స్ మనల్ని ప్రభావితం చేస్తున్నాయి కదా మన మెదడుని. అప్పుడైతే దేవుని దూతలు మన మెదడుని ప్రభావితం చేయడం వల్ల మనం అద్భుతంగా భూమి మీద నీతి రాజ్యాన్ని స్థాపిస్తాం. విజిబుల్ అంటే కంటికి కనిపించే రాజ్యము, కంటికి కనబడిన రాజ్యం ఒకటి ఉంటుంది. ఆకాశంలో కంటికి కనబడిన రాజ్యాధినేతలు ఉంటారు, భూమి మీద కంటికి కనిపించే రాజ్యాధినేతలు ఉంటారు. వాళ్ళ ఇన్స్పిరేషన్తో భూమి మీద ఉన్నటువంటి కంటికి కనిపించే రాజులు మనల్ని పరిపాలించి మనల్ని నీతి రాజ్యంలో నడిపిస్తారనమాట. అది కాబట్టి మొదటి ప్రపంచం మనం చూసాము, భూమిలో నీటిలో మునిగిపోయింది. రెండవ ప్రపంచం మనం చూసాము, అది సైతాన్ చేత నడిపింపబడుతూ ఇప్పుడిప్పుడే సరిచేయబడుతుంది. ఇక ఇవన్నీ సరిచేయడాలన్నీ పూర్తి అయిపోయినప్పుడు మనం మూడవ ప్రపంచంలో ప్రవేశిస్తాము. అదే కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం అని దాన్నే అంటాము. కాబట్టి ఈ దేవుని రాజ్యం గురించి మనం స్టడీ చేసేటప్పుడు లెట్ us స్టడీ అబౌట్ ద ఫస్ట్ వరల్డ్ ఇన్ డీటెయిల్. ద ఫస్ట్ వరల్డ్ కాబట్టి మనం ఫస్ట్ వరల్డ్ గురించి ఆల్రెడీ తెలుసుకుంటాం. కాబట్టి ఇది నెక్స్ట్ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పటికీ సమయం అయిపోయింది కాబట్టి దీన్ని ఇక్కడికి ముగిస్తాము. రాబోయే వీడియోలో మీరు ఈ ఫస్ట్ వరల్డ్ గురించి తెలుసుకుందరు. కానీ అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్.